ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ టచ్ ఫోన్లు వాడకుండా ఎవరికి కూడా గడవట్లేదు. ఎవరి చేతిలో చూసినా తెల్లారి పొద్దున్నే లేవగానే ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి హితబోధలు చేస్తూ ఉంటాం. ఒరే ఫోన్ ఎక్కువ వాడకరా, ఫోన్లో అన్నీ చెడువన్నీ ఉంటాయిరా, గేమ్స్ ఆడితే డబ్బులు పోతాయిరా, అలాంటి వాటి జోలికి వెళ్ళకరా, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకరా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఉంటే కనుక పిల్లలకి చెప్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్లే ఒక్కొక్కసారి డబ్బులు పోగొట్టుకున్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? రోజున ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు కూడా ఈ రోజున ఫోన్కి అలవాటు పడిపోయారు. మొన్న కూడా ఒక ఆవిడ ఎవరో బాగా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుందంట. పొయ్యి మీద ఏం పెట్టిందో కూడా పట్టించుకోదంట. అది అలా కుక్కర్లో విజిల్స్ వస్తున్నా సరే, ఆ కూరలు మాడిపోతున్నా సరే, ఆ గేమ్స్లో పడిపోయి అవే ఆడుకుంటూ కూర్చుంటుందంట. అలాంటి పెద్దవాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు. వైజాగ్లో ఒక రిటైర్ అయిపోయిన ఒక ఉద్యోగి, ఆయన వయసులో చాలా పెద్ద ఆయన, కాలక్షేపంగా ఫేస్బుక్లు, ఇలా యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ కామన్గా రోజు చూస్తూ ఉంటారు కదా. అలాగే ఆయనకి ఫేస్బుక్లో అకౌంట్ ఉంటే ఫేస్బుక్లో ఎవరో ఒక అమ్మాయి, కావ్య అనే అమ్మాయి కానీ ఈయనకి హాయ్ అని మెసేజ్ పెట్టడం, ఈయన పరిచయం చేసుకోవడం, ఇలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. ఒక అమ్మాయి ఇలా హాయ్ అని పెట్టిందని అనగానే ఆడావిడ కదా మనల్ని పలకరించింది కదా అని చెప్పేసి ఈయన కూడా రిప్లై ఇచ్చారు. ఆ పరిచయం కాస్త అలా 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 ముదిరిపోయింది. గంటల గంటల మెసేజ్లు పెట్టుకోవడం, వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం, అక్కడ దాకా వచ్చింది వ్యవహారం. మరి ఈయన రిటైర్ అయిపోయిన వ్యక్తి, వయసులో చాలా పెద్ద ఆయన. ఈయనకు కూడా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అలా పెద్ద పిల్లలు ఉండే ఉంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ చేశారు. హాయ్ అనగానే హాయ్ అని చెప్పారు. అది అంతవరకు ఉండిపోతే బాగుండేది. కానీ ఇంకా ఎక్కువగా మాట్లాడడం వల్ల అవతల అమ్మాయి కూడా బాగా ఈయన దగ్గర డబ్బు ఉంది అన్ని విషయాలు తెలుసుకొని ఇంకా ఈయన ఏదో రకంగా బురిడి కొట్టించాలి, ఈయన దగ్గర నుంచి డబ్బు లాగాలని చెప్పేసి ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇంకా అమ్మాయి అప్పుడప్పుడు ఈయనకి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి కష్టసుఖాలు, బాధలు ఇలాంటివన్నీ చెప్పేసరికి ఈయన కరిగిపోయో మొత్తానికి ఆ అమ్మాయి అడిగిందో తెలియదు. కానీ అప్పుడో లక్ష కలిపి మొత్తానికి ఒక 20 లక్షల రూపాయలు అవతల కావ్య అన్న అమ్మాయికి ఇచ్చారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు. ఆ ఫోటోలో చూడడమే తప్ప ఒరిజినల్గా అమ్మాయి తెలీదు. ఫోన్లో మాట్లాడుతుంది. ఫోన్లో మాట్లాడగానే ఈయనేమనుకుంటారు, నిజంగా అమ్మాయి అనుకుంటే నాతో మాట్లాడుతుందని ఈయన అనుకున్నారు. అయిన తర్వాత ఇంకా అలా మాట్లాడి ఇంకా అమ్మాయి బాధలు, కష్ట సుఖాలు చెప్పేసరికి ఈయన మనసు కరిగిపోయి అప్పుడు కొంచెం మొత్తానికి 20 లక్షల రూపాయలు ఇచ్చారు. 20 లక్షలు ఇచ్చిన తర్వాత మరి ఈయన అడుగుంటారు, ఒకసారి కలుద్దామనో లేకపోతే నేను మీ ఇంటికి వస్తానో లేదంటే నువ్వు ఇక్కడికి రానో ఏదో ఒకటి డైరెక్ట్గా చూద్దామని అన్న ఉద్దేశంతో అడిగేసరికి 20 లక్షలు చేతిలో పడ్డాయి కదా. ఇంకా అమ్మాయి ఫోన్లు కట్ చేయడం, ఇంకా ఆయన్ని దూరం పెట్టడం ఇలాంటివి ఏవో చేసింది. మొత్తానికి బ్లాక్ చేసేసింది. అప్పుడు ఈయనకు ఆలోచన వచ్చి నేను మోసపోయినైతే ఇలా ఆడవాళ్ళ పేరుతో నన్ను ఎవరో ఇది చేసి మాటల్లో పెట్టి 20 లక్షలు కొట్టేశారని ఇంకా ఆయన బాగా ఆలోచించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే అసలు ఈ నెంబర్ నుంచి మాట్లాడిన అమ్మాయి ఎవరని చెక్ చేసి చూస్తే ఆ నెంబర్ తీరా చూస్తే మన హైదరాబాద్ బోడుప్పల్లో సాంబశివరావు అనే ఒక పేరు గల అతనంట. ఇదేంటిది ఇప్పుడు దాకా ఇన్ని రోజులు ఒక ఆడమ్మాయి కదా నాతో మాట్లాడింది, సాంబశివరావు అని ఈ అడ్రస్ వస్తుంది ఏంటని చెప్పేసి పోలీసులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసేసరికి ఆ సాంబశివరావు అన్న అతనిదే ఈ నెంబరు. అతనేమో ఒక హోటల్లో పనిచేస్తాడంట, మామూలు వ్యక్తి. అతను 20 లక్షలు కొట్టేశాడు ఈయన దగ్గర. మరి అదేంటి ఒక ఆడమ్మాయి మాట్లాడింది కదా, మరి ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇతనే ఇంకో అమ్మాయి ఎవరి చేతో ఈయన మాట్లాడాలని అన్నప్పుడల్లా ఆ అమ్మాయిని ఇచ్చి మాట్లాడిచ్చేవాడంట. అంటే ఈయన పంపించిన డబ్బులన్నీ కలిపి ఈ మాట్లాడిన అమ్మాయి, ఈ సాంబశివరావు అనే హోటల్లో పనిచేసే వ్యక్తి ఎవరున్నారో ఇద్దరు కలిసి పంచుకున్నారనమాట. అంటే ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చూడండి. రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఖాళీగా ఉండి ఈ ఫేస్బుక్లు వాటిల్లో ఉండి కొత్తగా ఎవరన్నా పరిచయం అయ్యేసరికి వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ నెంబర్లు ఇచ్చేయడం, మాటలు కలపడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళని అంటే చాలా అనుభవం ఉంటుంది. ఎవరి దగ్గర ఇలా మోసపోకూడదని మీకు జీవితంలో చాలా పాఠాలు నేర్చుకునే ఉంటారు. అందులోనే ఇప్పుడు పోలీసులు కూడా చెప్తున్నారు, సైబర్ నేరగాళ్ళు ఇలాంటి మోసాలు చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి మోసాలకు గురి కాకండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్తున్నారు. అలాంటిది మరి ఈయన ఆ అమ్మాయి చేతిలో ఎలా మోసపోయారో కూడా అర్థం కాని పరిస్థితి. తీరా చూస్తే ఈ హోటల్లో పనిచేసేవాడిని పట్టుకున్నారు. ఏంటి విషయం అని అంటే 20 లక్షలు తినేసిన విషయం అయితే తేలింది. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే దొరికారు అనుకోండి, ఈయన ఇచ్చిన 20 లక్షలు వాళ్ళు శుభ్రంగా వాడేసుకుని తినేసి ఉంటారు కదా, వాళ్ళని తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఆయనకు డబ్బులు ఎవరిస్తారు చెప్పండి? 20 లక్షలు పోయినట్టే కదా. నాకైతే పెద్ద డౌట్ అండి, అసలు 20 లక్షలు అయినా ఏం తెలుసుకునే అవతల వాళ్ళకి 20 లక్షలు ఇచ్చాడు, మనం ఒక 10,000 ఇవ్వాలని అంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది పోని ఆ అవతల వాళ్ళ మాటలు నమ్మి ఏదో అమ్మాయి ఏదో కష్ట సుఖాలో బాధలో చెప్పిందని అంటే పోన్లే అవసరానికి ఏ హాస్పిటల్ ఖర్చుకో ఒక 50,000 ఇచ్చాడు అనుకుందాం, పోని మళ్ళీ ఇంకో 20, 30 ఇచ్చారు అనుకుందాం. ఇంకా అంతకంటే ఆ అమ్మాయి మాటలకి టెంప్ట్ అయిపోయి పోని
1,00,000 ఇచ్చారనుకుందాం. పోనీ ఆ 1,00,000తో ఉన్నా సరే ఈయన ఆగాలి కదా అక్కడితోనూ. అమ్మో ఇదేదో స్కామ్ జరుగుతుంది, నేను ఇంత డబ్బులు ఇచ్చాను, ఇప్పటివరకు అవతల వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడడం తప్ప నేను ఎక్కడా చూడలేదు, మరి ఇంత డబ్బు ఇస్తున్నామనంటే ఏంటి పరిస్థితి అని ఈయనకి ఎందుకు అనుమానం రాలేదో నాకు అసలు అర్థం కాలేదు. ఇంకో 1,00,000 ఇచ్చి ఇంకా ఇచ్చి అడిగినప్పుడల్లా ఇచ్చి మొత్తం 20 లక్షలు ఇచ్చారని అంటే ఎంత పెద్ద అమౌంట్ చెప్పండి. 20 లక్షలు అని అంటే ఆయన జీవితకాలం కష్టపడి దాచిన డబ్బులు అయి ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పాపం ఆయనకి ఇచ్చారు. నిజంగా ఇంకో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే ఈయన 20 లక్షలు పోగొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు చూసారా, అది నిజంగా గొప్ప విషయం. చాలా మంది ఆ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారని అంటే, అమ్మో ఇప్పుడు ఈ డబ్బులు పోయాయి, మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారు ఈ విషయం చెప్పానని అంటే, కొడుకులు కానీ పిల్లలు కానీ భార్య కానీ ఏంటయ్యా ఈ వయసులో నీకు ఇవేం బుద్ధులు, ఎవరో అమ్మాయి అడగగానే ఫేస్బుక్లో పరిచయం అవ్వగానే నువ్వు ఇంత డబ్బు ఇచ్చేస్తావా, ఇది సంసారం అనుకున్నావా, ఏమనుకున్నావు, నువ్వేంటి ఇలాంటి చండాలమైన పనులు చేసావని ప్రతి ఒక్కరు కూడా తిడతారు. ఆయన స్నేహితులే కానీ బంధువులే కానీ ఎవరికైనా చెప్పుకోవాలన్నా సరే చాలా సిగ్గుగా కూడా అనిపిస్తుంది. అలాంటిది ఈయన ధైర్యంగా బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అసలు ఈ డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎవరనేది తెలుసుకున్నారు చూసారా, అది గొప్ప విషయం అని చెప్పాలి. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అయినా సరే మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. 20 లక్షలనంటే అది చిన్న విషయమా చెప్పండి. 20 లక్షలు మనం దాయాలనంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 20 లక్షలు దాయగలం. పాపం ఆయన రిటైర్ అయిపోయిన ఆయన మరి ఆయన డబ్బు సంపాదించుకున్నది అంతా ఇలా స్కాముల్లో పోగొట్టుకున్నారని అంటే, ఆడవాళ్ళ మాటలకి పడిపోయి పోగొట్టుకున్నారని అంటే నిజంగా ఓ పక్క సిగ్గుగానే అనిపిస్తుంది, ఓ పక్క అయ్యో పాపం కదా ఎవరి స్కామ్లోనో పడిపోయారు కదా అని కూడా బాధగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఏది కనబడినా అక్కడ వరకే చూడండి, అక్కడతోటి వదిలేయండి. అంతేగాని ఫేస్బుక్లో ఎవరో హాయిలు పెట్టారు బాయిలు పెట్టారు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఒకసారి మాట్లాడదామని వాళ్ళతో మాట్లాడదాం ఏంటో విషయం తెలుసుకుందామని ఇంకంతకు మించి మాత్రం వెళ్ళకండి. సరే ఎవరికైనా అవతల వాళ్ళ మాటలు నమ్మేస్తాం, ఎవరో ఒకళ్ళు కాల్జారు అందులో పడిపోతాం. ముందు ఒక 10,000 పోయినా ఒక 20,000 పోయినా అక్కడతోటి ఆగిపోండి. ఎందుకు మనం డబ్బులు ఇస్తున్నాం, అవతల వాళ్ళు ఎవరు మనల్ని ఏమన్నా మోసం చేస్తున్నారా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం ఎలా డబ్బులు ఇస్తామని ఒక్కసారి బుర్రపెట్టి ఆలోచించండి. 20 లక్షల రూపాయలు అయినా అలా అప్పుడు కొంచెం ఒక అమ్మాయికి ముక్కు మొహం తెలియని అమ్మాయికి ఇచ్చేశారు అని అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయండి. సోషల్ మీడియాలో మనం ఏది చూసినా ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. ఎవరితోనూ ఎక్కువగా పరిచయాలు పెట్టుకోకూడదు, ఎవరికి కూడా ఎక్కువగా ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు. ఎవడు ఏ స్కాములు చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మనం ఎన్ని చూడట్లేదండి. కళ్ళ ముందు వీధిలో ఉన్న వాళ్ళే చిటీలు వేసి కోట్లు కొట్టేసి రాత్రికి రాత్రి భార్యాభర్తలు ఎగిరెళ్ళిపోతున్నారు. బిజినెస్ల పేరుతోటి ఏవో ఒకటి పెట్టడం, జనాల దగ్గర కోట్లు దొబ్బేసి వాళ్ళకి పంగనామాలు పెడుతున్నారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది. మనం కేసులు పెడతాం, పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళని తీసుకువెళ్ళి జైల్లో పెడతారు. దానివల్ల ఒరిగేది ఎవరికి చెప్పండి. వాడు శిక్ష అనుభవించినా అనుభవించకపోయినా మన డబ్బులైతే మనకు తిరిగి రావు. వాడు కొన్నాళ్ళు జైల్లో ఉంటారు, ఏ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వాడి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎవరు కూడా మోసపోకండి. పెద్దవాళ్ళు ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలామంది గేమ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. అలా చూసుకుంటూ ఫోన్లో గంటల గేమ్స్ ఆడుకుంటూ గేమ్స్లో కొన్ని డబ్బులు కూడా పెట్టి ఆడుతున్నారని చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఫోన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోండి. తెలియని వాళ్ళతోటి పరిచయాలు పెట్టుకోవద్దు, ఎవరికి మీ ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు. ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ దాని అంత డేంజర్ ఇంకొకటి ఉండదు. అన్ని మోసాలే, ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు. మీరు ఏదైనా తెలుసో తెలియక ఇలా సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు నమ్మి పొరపాట్లు చేసి డబ్బులు పోగొట్టారనుకోండి, మీ పిల్లల చేత మాటలు పడాల్సిన పరిస్థితి, వాళ్ళ ముందర మీరు తలదించుకునే పరిస్థితి. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనం ఒక రిటైర్మెంట్ అయిపోయామని అంటే ఇంకెక్కువగా మనం భక్తి మార్గం వైపే ఉండాలి. కానీ ఇలా సోషల్ మీడియాలో ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. ఏంటంటే కృష్ణారామ అనుకుంటూ మన జీవితాన్ని గడుపుకోవాలి. అలాగే షుగర్లు బీపీలు ఉంటే అవి ఎప్పుడు కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఇలా అమ్మాయిలతో మాట్లాడడం, వాడెవడో ఏదో అన్నాడని, ఎవరో కష్ట సుఖాలు చెప్పారని వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, ఇలాంటివి మాత్రం చేయకండి. మీ ఫ్యామిలీలో మీరు చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకండి. ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఒక పిల్లర్లాగా ఉండాలి. పిల్లల ముందర తలదించుకుని నాన్న 20 లక్షలు పోగొట్టాడని పిల్లల చేత మీరు అనిపించుకునే పరిస్థితి మాత్రం రాకూడదు. ఇలాంటి పొరపాట్లు ఎవ్వరూ చేయకండి.